అయ్యా ఈరోజు నీవు స్త్రీలలో శ్రమ పడిన దినాలయ్యా, కానీ మాకైతే మంచి దినాలుగా ఇచ్చావు తండ్రి. నీకు వందనాలయ్యా. మేము రక్షణలోకి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నన్ను మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడండి ప్రభా. నాయన యోగ్యతలందని నాయన చదువులేందు నాయన యేసయ్యా, నువ్వు మరుగుపరుచుకొని మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధం బట్టి అడుగుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్టుగైతే యేసుక్రీస్తు సిలువలో పలికిన ఈ మూడే మాట ఏదనగా, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ఏ పరిస్థితులలో ఈ మాట చెప్పిండు అని మనం ఆలోచన చేస్తే, సిలువకి వేయబడే ముందుగా 19వ అధ్యాయము యోహాను సువార్త 19:1 నుంచి 4 వచనాలు మనం చూసినట్టే, అక్కడ ఒకే 3 లైన్లలోనే యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు, ఆయన్ని పిలాతు ద్వారా పట్టుకొని పడి కొరడాలతో కొట్టించి, సైనికులు ముళ్ళతో కిరీటం మళ్ళీ తల మీద పెట్టి, ఆయన వస్త్రాలు తీసివేసి ఉదారంగు వస్త్రాలు వేసి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టేరి. హల్లెలూయా. నిజంగా ఈ మాటలు మనము సంవత్సరము ఈ యొక్క కోటాలు జరిపించుకుంటున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, సంవత్సరం అంతా కూడా ధ్యానిస్తున్నాము. కానీ ఈ యేసుక్రీస్తు ఎవరిని గురించి ఇంత శ్రమ పడినట్టు, ఆయనలో ఏ నేరము లేదని పిలాతు చెప్పినా కూడా, కానీ పిలాతు యూదులకును అక్కడున్న ప్రజలకు భయపడి దేవుడికి నేరం లేదని తెలిసి కూడా సిలువకు వేయటానికి అప్పగించిన ఆ రాత్రి అంతా కూడా వాళ్ళు చిత్రహింసలు పెట్టి ఆయన్ని అరచేతులతో కొట్టి, మన పిల్లల్ని ఎవరన్నా ఒక్క మాట అంటేనే మనం తట్టుకోలేము, అసలు ఎలాగ మా బిడ్డని మాట అంటామని. కానీ యేసుక్రీస్తుని అక్కడ ఎంతో శ్రమ పడుతున్నా కూడా ఆయన నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడాల. కానీ దేవుడి చిత్తము లేఖనము నెరవేర్చి వస్తుందని చెప్పి మౌనంగానే ఉండిండు. ఆయన వస్త్రాలు మంచి వస్త్రాలు తీసేసి లాస్ట్లో ఉదాహరణకు వస్త్రాలు కానీ ధరించే మనం కూడా ఆపరేషన్, మన స్త్రీలకు అందరికీ తెలుసు, ఆపరేషన్కి వెళ్ళే ముందుగా మన వస్త్రాలు తీసేసి వాళ్ళ వస్త్రాలు ధరించినప్పుడు చూడటానికే సగించము. కానీ యేసుక్రీస్తుకు కూడా అంత రాజుకు ఆ ఒక వస్త్రాలు ధరించినప్పుడు చూసే వాళ్ళందరూ అపకాశం చేస్తాడు. యూదులకు రాజు అంట ఈయన దేవుడు కుమారుడు అంటనే మాటలు, ఎన్నో మాటలు. ఆ ఒక రాత్రి అంతా చిత్రహింస తగిలిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత ఆయన మాట్లాడిన ఒక 3 మాట, ఆ తేర చూసినప్పుడు, నీకోసం నేను చనిపోతా ప్రభా, నువ్వు బ్రతికితే మేము బ్రతుకుతామని. ఆయన బాగున్నప్పుడు ఉన్న జనమందరూ కూడా ఎప్పుడైతే ఆయన పట్టబడిండ్రో ఆ జనమందరూ కూడా ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిండ్రు. శిష్యులందరూ కూడా వెళ్ళిపోయిండ్రు. యేసుక్రీస్తు ఆ దినాల్లో నడిచి వస్తుంటేనే ముందు వెనక జనాలు ఎంతో గుంపులుగా వచ్చేవాళ్ళు. యేసుక్రీస్తు దగ్గరకు పోయేదానికి కూడా స్థానం లేనంతగా ఆయన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా ఎప్పుడైతే కష్టాలలో పాలైండో, ఎప్పుడైతే బాధలకి గురైపోయిండో, ఎప్పుడైతే పట్టబడిండో ఆ జనం అందరూ నీ కొరకు నేను ఉంటాను ప్రభా, నీ కొరకు నేను మరణిస్తానని ఆ శిశువులైతే ఆ ప్రజలందరూ కూడా పరాలో వెళ్ళిపోయినప్పుడు ఆయన సిలువుపై నుంచి ఆ దీన స్థితిలో ఆ ముళ్ళ కిరీటం ద్వారా ఆ దెబ్బల ద్వారా నిజంగా చెంపబట్టి ఒక దెబ్బ మనం అనుకోవచ్చు, చెంపబట్టి ఒక దెబ్బే కదని ఆ కొట్టినప్పుడు ఆ పళ్ళు దవడల్లో కూడా అదిరిపోయి, అంటే వాళ్ళేమో మంచిగా కొట్టింటారు, ఊరకు ముద్దుగా కొట్టిన అవి కాదు, కసితోటి సంపాలని ఉద్దేశాలతోటి కొట్టిన ఒక దెబ్బ ఎలాగుంటుందో మనం ఆలోచన చేస్తే ఆయన దవడ పళ్ళుతో కూడా ఊడినంతగా నొప్పి తీస్తుంటుంది. కానీ అంత బాధలలో, అంత కష్టాలలో కూడా ఆయన సిలువుపై నుండి తేర చూసినప్పుడు తనకిచ్చిన బాధ్యతనే దేవుడు నెరవేర్చాలా. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా, నా తల్లి అనాదిగా నిలబడిపోతుంది, కానీ ఆమెకి పిల్లలు ఉండరు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియమ్మకి 5 మంది పిల్లలు ఉండరు, 3 కుమారులు 2 కుమార్తెలు. కానీ దేవుడు వచ్చి వాళ్ళు ఉండలేనే పోయిన తర్వాత, నేనే కష్టాల్లో ఉంటే నా తల్లిదండ్రులు చూసే ఇదిలో నేను ఆడుంటానని తన ఒక బాధ్యతని దేవుడు మర్చిపోలా. యేసు ప్రభు ఏది చేసినా కూడా మనకు మున్మారిగా చేసిండు. ఈ లోకంలో నా ప్రజలు నన్ను చూసి వెంబడించాలా, నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఆయన బ్రతికి ఉన్నప్పుడైతేమి, ఊలియం చేసినప్పుడైతే, తల్లిదండ్రులకు లోబడినప్పుడైతేమి,
సంఘంలో అయితేమే ఆయన ప్రతి దానికి కూడా మనకు మున్మారిగానే ఉండిపోయిండు. కానీ ఈ తల్లి ఏడుస్తున్న ఏడుపు ఆ ఒక పట్టుబడిన తర్వాత ఆ తల్లికి ఎంత కూడా ఒక చిన్న పోలీసు వాళ్ళే మన పిల్లల్ని తీసుకొని మనం పదిరిపోతాం, అయ్యో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డని ఎలా కొడతారో ఏం చేస్తారో అని చెప్పేసి. కానీ ఆ సైనికులందరూ ఒక మనిషిని నిలబెట్టి కుక్కలు మలుకున్నట్టుగా దుష్టులందరూ కూడా గుంపులు కూడి మనిషికి ఒక దెబ్బ కొడుతుండ్రు, దోస్తుండ్రు, గేలు చేస్తుండ్రు. కానీ ఎట్ట పడితే అట్ట కొడుతున్నప్పుడు ఆ తల్లి మనసు ఎంత వేదన చెంది ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. అయ్యో అల్లారు ముద్దుగా చూసుకున్న బిడ్డ, ఈ బిడ్డ ఎంతో ఉన్నత దేవుడు కుమారుడే నా కడుపును పుట్టాడు అని చెప్పి ఎంతో సంతోషించిన, నిందలు భరించింది. ఆయన పుట్టేటప్పుడు ఎన్నో నిందలు అవమానం వచ్చినా కూడా వాటిని అన్నిటిని లెక్క చేసుకోలేదు. ఎందుకంటే దేవుడు కుమారుడు నా యొక్క జీవితంలో వచ్చాడని చెప్పి ఎంతో సంతోషించిన తల్లి ఈరోజు దుఃఖాల పాలైపోయింది, దుఃఖపడుతుంది. కానీ ఆ యొక్క బిడ్డ మాత్రము ఆ పైనుండి నా ప్రాణం పోయే స్థితిలో కూడా తల్లిని తేడా చూసినప్పుడు ఆ దగ్గర ఎవరుందంటే తన ప్రేమించిన శిష్యుడు కూడా దగ్గర నిలబడకుండా అందరూ వెళ్ళిపోయింది. కానీ ఎక్కువగా దేవుడు ప్రేమించిన ఒక శిష్యుడు మాత్రమే వెళ్ళకుండా అక్కడే నిలబడిపోయింది. అక్కడ నిలబడిపోయిన తర్వాత అప్పుడు దేవుడు పలుకుతున్న ఈ మాట ఏంటంటే, యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుంట చూసి హల్లెలూయా. ఈ రోజుల్లో మనము కూడా ఎక్కడో ఉండే నేను ఎక్కడున్నా దేవుడు ఉండలే, కానీ దేవుడికి దగ్గరగా ఉంటే దేవుడు మనల్ని చూసే దేవుడు, అట్టంటే దూరస్తుల దేవుడు కాదా అని మనం అనుకోవచ్చు. కానీ మనం దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు కొన్ని బాధ్యతల్ని మనకు అప్పచెప్తా ఉంటాడు. కానీ మనం దూరంగా ఉండే నేను క్రైస్తవునే, నేను దేవుడు పని చేస్తానంటే సరిపోదు. ఎందుకంటే దగ్గరగా ఉండు, ఎప్పుడు దగ్గరగా ఉంటే శ్రమలలో దగ్గరగా ఉండు, కష్టాలలో దగ్గరగా ఉండు, బాధలలో దగ్గరగా ఉండు. ప్రాణం పోయే స్థితి ఇప్పుడు ఆడుంటే పేదరైతే నేను ఎరగను, ఎందుకో ప్రాణ భయము పేదరులో వచ్చింది. కానీ ఈ యోహానులో మాత్రం ఆ భయం రాలా. ఎందుకంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించిండు, యేసు ప్రభు కూడా తనను ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఆయనకి తన తల్లిని ఒప్పజెప్పే బాధ్యత యేసుక్రీస్తు అంటుండు. అందుకైనా అంటుండు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు ఆయన చూసిన వెంటనే శిష్యుడు ఏం చేసిండు, మరలా చూసి 27 వచనం చూసే తర్వాత శిష్యుడు ఇదిగో అని నీ తల్లి అని చెప్పిన వెంటనే ఆ గడియ ఆ శిష్యుడు ఆ తల్లిని చేర్చుకునేను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చెప్పిండో, ఇదిగమ్మ నీ కుమారుడు, ఇదిగమ్మ నీ తండ్రి అని చెప్పింది. కానీ ఈ యొక్క సంభవం మనము సంవత్సరం చదువుతున్నాము, కానీ మన జీవితాల్లో మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఎలాగుంటుంది? కుమారులైనా సరే కుమార్తెలైనా సరే ఈరోజు నేను అడుగుతున్నా, తల్లిదండ్రులు వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్ను పోస్తుగా బిడ్డలు ఉండాలని దేవుడే ఆయన్ని వదిలిపెట్టి ప్రాణం పోయే స్థితిలో కూడా తన తల్లిని వదల్లా. ఎందుకంటే నన్ను కన్నా తల్లి నేను ఈరోజు వెళ్ళిపోయింటే అనాదిగా మిగిలేస్తుందని తన శిష్యుడిని ప్రేమించిన శిష్యుడికి ఆమెను అప్పచెప్తుండే. కానీ ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు మనం అలా చూసుకుంటామా? అలా చూసుకుంటే ముదియోరు ఇళ్ళమే ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎట్టునంటే మీ బాధ్యత మీరు చేశారు, మీరు కన్నారు, సాకినారు, మమ్మల్ని పెద్ద చేశారు, అది మీ బాధ్యత అంటుగానే బిడ్డలు తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యతలు ఎంతోమంది మర్చిపోతున్నారు. అదే సామెతను మనం చూసుకున్నట్టుగా అయితే ఒక పర్యాయం చూడండి, సామెతలు 23:22 వచనం చదువుమా. உன்னை பெற்ற தகப்பனுக்கு செவி கொடு, உன் தாய் வயது சென்றவள் ஆகும் போது அவளை அசட்டை பண்ணாதே. తల్లిని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే తండ్రి మాట ఉపదేశాన్ని నువ్వు ఆలకించు. ఈ లోకంలో తల్లిదండ్రుల మాట వినకుండా చెడిపోయిన బిడ్డలు చాలామంది ఉండరు. కానీ నువ్వు నేను క్రీస్తుని వెంబడిస్తున్న నీవు నేను కూడా తల్లిదండ్రులని మనకిచ్చిన బాధ్యత, వాళ్ళకిచ్చిన బాధ్యత వాళ్ళు చదివించారు, పెళ్లి చేశారు, మంచి చెడ్డ అన్నీ చూసి ఒక ఇంటికి పంపించిన తర్వాత బిడ్డలకున్న బాధ్యతని దేవుడు గుర్తు చేస్తుండే ఈరోజు. కానీ ఆయన అంటుండో, నీ తల్లిని వయసు అయిన కాలంలో నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. కానీ నిర్లక్ష్యం నువ్వు చేస్తున్నావు అంటే రేపు నీకు కూడా అదే పరిస్థితి ఉందని మాత్రము మర్చిపోకూడదు. ఎవరైనా సరే ఈ లోకంలో యేసుక్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు. ఎందుకంటే ఆదిగా అక్కడ చూసి మోసే ఒక 10 ఆజ్ఞ కూడా నీ తల్లిని నీ ధర్మాన్ని సన్మానించే. నువ్వు ఈ భూలోకంలో దీర్ఘ ఆయుష్యం మాత్రం నీకు ఆయుష దినాలు కూడాలంటే నీ తల్లిని తండ్రిని ఎలాగుండా అంట నిర్లక్ష్యం చేసే వాళ్ళకు ఉండకూడదే, వాళ్ళని సమ్నా ఇచ్చేవారుగా ఉండాలా. అదే సామెతలు 30:17 చదువుమా. தகப்பனை பரியாசம் பண்ணி தாயின் கட்டளையை அசட்டை பண்ணுகிற கண்ணை நீதியின் காகங்கள் பிடுங்கும், கழுகின் குஞ்சுகள் தின்னும். ఇక్కడ తెలుగులో ఒకరు చదివి వినిపించండి. తెలుగులో చదవచ్చు కదా.
ఉమ్, 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 ఉమ్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వయసు అయిపోయిన తల్లిదండ్రులని అపకాశించేది జాస్తి. ఎందుకంటే నీకేం తెలవదు, నీ వయసు అయిపోయింది, మేము చెప్పింది విని, ఎందుకంటే మేము చదివి ఉండము, మాకు వచ్చేసి ఉలగ జ్ఞానం అంతా కూడా మాకు తెలుసు, నీకేం తెలవదని వయసు అయిపోయిన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేసి వాళ్ళని అపకాశిస్తూ ఉంటారు. అటు అపకాశించే వాళ్ళు కండ్లు లోయి కాకలు పెరుగుతాయి. ఇప్పుడు చనిపోయిన తర్వాత కాకులు వచ్చేసి ఆ శవాన్ని బయటికి తీసి ముక్కలు ముక్కలు చేసి కాకులు తల ఒకటి తీసుకొని ఎట్లా ఉంటుంది, ఆ శరీరం ఏమైపోవాలా. కానీ అట్లాంటి స్థితికి రాకుండా మనం ఉన్నట్టే మన తల్లిని తండ్రిని మనం ఎట్టున్నట్ట వయసు అయిపోయిన కారణంలో వాళ్ళకి కిరీటంగా ఉండాలా, వాళ్ళకి ఆదరణ ఇచ్చేవారుగా ఉండాలా, వాళ్ళని ఆదుకునేవారిలాగా ఉండాలా. రెండేది వాళ్ళ కాలం ముగించేటప్పటికి నా తల్లిదండ్రుల బాధ్యత నేను నెరవేర్చని ధైర్యంగా చెప్పే ఒక బిడ్డలుగా నువ్వు నేను ఉండాలా. ఎందుకంటే మన కోసం వాళ్ళు ఎన్నెన్నో కష్టములు, కానీ యేసుక్రీస్తు ఆ సిలువలో ఎందుకు ఈ మూడో మాట పలికిందంటే నా బిడ్డలు కూడా వాళ్ళు నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలా. ఒక తల్లిదండ్రులు ఈ లోకంలో చూస్తుంటే ఎక్కడ చూసినా వయసు అయిపోయిన వాళ్ళు అడుక్కుంటున్నారంటే వాళ్ళ బిడ్డలు కానీ బాగా చూస్తే వాళ్ళు ఎందుకు అట్లా అడుక్కునే పరిస్థితికి వస్తారు. వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళకి ఆ కొద్దిగా చోటిస్తే వాళ్ళు ఎందుకు రోడ్ల మీద పండుకునే స్థితికి వస్తుంది. కానీ సమాజం ఎంతో భయంకరమైన స్థితిలో ఉంది. కానీ క్రైస్తవుడైన నువ్వు నేను కూడా అలా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణ స్థితిలో కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, కానీ తన బాధ్యతలు ఎవరికి ఒప్పజెప్తాడంటే తను ప్రేమించిన శిష్యుడికి. కానీ నువ్వు నేను దేవుడు ప్రేమించే వారంగా ఉండమా, లేదు మనుషుల మెప్పు కోసం మనం బ్రతుకుతామని మనం ఆరాధన చూసుకోవాలి. అదే చూసినట్టుగా అయితే యోహాను సువార్త 15:14 చదువుమా. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసి మీరు నా స్నేహితులగుదురు. దేవుడు ఆజ్ఞాపిస్తుండే ఏం ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించువు. నా ఒక జీవితంలో నా తల్లికి నేను ఆదరణ చూపించిన, ఎవరికి ఎట్టబడితే అట్టుండే వాళ్ళకి ఆదరణ చూపించిన, నన్ను ప్రేమించి నా దగ్గర కష్టంలో నిలబడిన వాళ్ళకే, శ్రమ వచ్చిన నా దగ్గర నిలబడిన వాళ్ళకే నేను ఈ ఆదరణ చూపించగలుగుతున్నా. మీరు కూడా ఆ రీతిగా ఉండాలన్నప్పుడు ఆయన కట్టడలు మనం చేసినప్పుడు మనం ఎవరు స్నేహితులం అంటే దేవుడితో స్నేహం చేయగలుగుతాము. హల్లెలూయా. మనిషిని స్నేహం అంతా కొంతవరకు మాత్రమే. మనకు అన్ని అందాలు బాగున్నప్పుడు నీకోసం నేను ఏమన్నా చేస్తామంటే మనం కొంచెము కష్టాల పాలైతే మన స్నేహితులందరూ కూడా దానికి యేసుక్రీస్తు శిష్యులే ఉదాహరణగా ఉండాలి. లాస్ట్లో హతసాక్షులు అయినరు, కానీ ఆయన్ని పట్టుకునేటప్పుడు ఒక్కరు కూడా లేరు. సిలువ వేసేటప్పుడు ఈ 12 మంది ఏమైపోయారో తెలవదు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం అక్కడ నిలబడిండు. మనం కూడా సేవ దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు ఎన్నో పోరాటాలు నిందలు కష్టాలు వస్తాయి, కానీ వాటికి భయపడి మనము దేవుడు పని చేయకుండా ఉండకూడదు. దేవుడు పని చేయాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన కొన్ని ఆత్మలు మనము ఆయత్తపరిచి ఆయన దగ్గర చేరవాలని నిన్ను నన్ను దేవుడు ఒక ఆశతో సృష్టించినప్పుడు ఆయన ఇచ్చిన బాధ్యతని మనం నెరవేర్చమా. యోహాను అనుకోవచ్చు, అయ్యా నువ్వు నన్ను ఈ బాధ్యత ఇస్తుండవే. ఒక తల్లి ఆడస్తా ఉంది, ఏమంటే తన తల్లి చచ్చిపోయింది, చిన్న బిడ్డ, ఆ బిడ్డను చూసేదానికి మనుషులు లేరు. నేను ఈరోజు చనిపోతే అమ్మమ్మ నేను చనిపోతే ఆ బిడ్డ భవిష్యత్తు అయింది, అంత కూడు పెట్టమంటే పెట్టనట్లనే చాలా వేదన చెందింది. అయినా కూడా ఆ చిన్న బిడ్డలు, వాళ్ళకి 2 బిడ్డలు ఉండరు, ఆ బిడ్డలతోటి 3వ బిడ్డ అనుకుని అంత అన్నం పెడితే ఏం పోతుంది. కానీ నేను చూడను అట్టనే ఆమె చెప్పినప్పుడు ఈమె చాలా వేదన చెంది ఏడ్చేసింది. ప్రభా ఈ రోజుల్లో కూడా ఇటువంటి మనుషులు ఉండరా అని అనిపించింది. నిజంగా నువ్వు నేనైతే అలా ఉండకూడదు. ఒక శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా దేవుడు మనకు అప్పచెప్పిన దాన్ని చెయ్యాలి. యోహాను కూడా తన తల్లిని ఇంటికి తీసుకొని పోతే నా ఇంట్లోని భార్య ఏమంటుందో, నా బిడ్డలు ఏమంటారో, నా కుటుంబం ఏమంటుందని అనలే. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పిండో ఆ మాటకు లోబడి తన తల్లిని తన ఇంట చేర్చుకునిండు. కానీ చేర్చుకున్న దాన్ని బట్టి దేవుడికి శిష్యుడిగా మారిపోయాడు. అప్పుడు నువ్వు నేను కూడా దేవుడు ఒక కట్టలను మనం నేర్చుకున్నట్టుగైతే ఆయన స్నేహితులుగా ఉండగలుగుతాము. అదే ఇంకొక వచనం చూసినట్టుగైతే యోహాను సువార్త 14:24 చూడమా, అక్కడే ఉంటుంది. మీరు వినుచున్న
ఆమేన్, హల్లెలూయా. మీరు ఇప్పుడు విన్న మాట ఎవరి మాట? నా తండ్రి మాట. తండ్రి మాటకి యేసు ప్రభు లోబడాడు కాబట్టి మరణ స్థితికి వచ్చినా కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు నేను ఈ లోకానికి ఎలాగొచ్చామంటే తండ్రి ఈ లోకంలోకి నిన్ను నన్ను పంపబట్టే. కానీ పంపిన నువ్వు నేను ఏం చేస్తున్నామో, మన బాధ్యతలు ఏం నెరవేరుస్తున్నామో, మనకిచ్చిన ఒక పొరుపుని మనము సక్రంగా నెరవేరుస్తున్నామా, మన భర్తల్ని సక్రంగా చూసుకుంటామా. అత్తగారి ఇంటికి పోయిన వెంటనే తల్లిగారి ఇల్లు మర్చిపోయేది కాదు, లేదా తల్లిగారి ఇంట్లో ఉన్నప్పుడే అత్తగారి కుటుంబరాన్ని మర్చిపోయేది. రెండు కుటుంబరాన్ని ఒక స్త్రీకి ఇచ్చినప్పుడు, ఒక పురుషుడికి ఇచ్చినప్పుడు, తనకు వచ్చిన తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులుగా అనుకున్నప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను మనం లోబడిన వారు అవుతాము. అలాగ లోబడి మనం నడుచుకున్నప్పుడు దేవుడికి మనం శిశువులు అవ్వగలుగుతాము. అందుకే ఒక వాక్యం అంటుండో, నేను చెప్పింది మీరు చేసినైతే నా ఆజ్ఞ మీరు గైకొంటే మీరు నా శిశువులు అవుతారు, నాకు ప్రేమించి ఒక శిశువుడు అవుతాడు. కానీ మనం ఏ రీతిగా ఉన్నామో చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఈ లోకంలో యేసుక్రీస్తు తన తల్లికి ఆదరణ చూపించాడు. ఒకటే తను ప్రేమించిన శిశువుడికి ఒక బాధ్యతను అప్పగించాడు. కానీ నీకు నాకు ఈ లోకంలో దేవుడు ఒక బాధ్యతను అప్పగించిండు. ఆ బాధ్యత ఏంటంటే ఒక్కతడ మన చూద్దారి, యోహాను సువార్త 21:16 చూద్దారి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగా అయితే యేసుక్రీస్తు తనకి తల్లికి ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చిండు, తన శిశువుడికి చెప్పాల్సిన బాధ్యతలు అప్పచెప్పిండు. యేసు ప్రభు ఈ లోకానికి వదిలిపోయి ఆదరణకర్తగా మళ్ళీ రాబోయే సమయంలో ఆయన 40 రోజులు శిశువులకి కనపడతా ఉండి కనపడి అనేక సత్యాలు వాళ్ళకి బయలుపరుస్తున్నప్పుడు అప్పుడు ఈ పేతురుని చూసి అంటాడు, ఒక 3 మాట్లాడుతుండు, నన్ను ప్రేమించేవారు నా పని చేయాలా, నన్ను ప్రేమించేవాళ్ళు చెదిరిపోయిన గొర్రెల్ని దొడ్లోకి చేర్చాలా అని చెప్పి వాళ్ళకు ఒక పని అప్పచెప్తున్నా. అప్పుడు 2 మాటలు అడిగారు. 3వ తండ్రి, ప్రభా నువ్వే ఎరుగుదువు, నేను ఎలా ప్రేమిస్తున్నానో నువ్వే ఎరుగుదావు, అప్పుడు నా గొర్రెలను కాస్తావా, నా గొర్రెలు మేపుతావా అని చెప్పి ఆ శిశువుడికి యేసుక్రీస్తు పరలోకానికి పోయేటప్పుడు ఆ గొర్రెలందరూ కూడా వాళ్ళకి అప్పచెప్పేసి పోతుండు. కానీ అప్పచెప్పిన దాన్ని దేవుడు అంటుండు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి అని దేవుడు నీకు నాకు ఒక బాధ్యతలు ఇచ్చిండు. మన తల్లిదండ్రులు చేసే బాధ్యత చేయాలా, అత్తమామ చేసే బాధ్యత చేయాలా, మనకిచ్చిన కుటుంబ బాధ్యత అయిపోయిన తర్వాత మనం అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనల్ని ఈ లోకాన్ని పంపించిన బాధ్యత నెరవేర్చే బిడ్డలుగా నువ్వు నేను ఉన్నట్టుగా అయితే మనల్ని చూస్తే దేవాది దేవుడు ఈ లోకంలో ఉన్నా సరే పరలోకానికి పోయినా సరే ఆయన మన కోసం ఒక స్థానము ఏర్పడి. ఎందుకంటే క్రీస్తు రక్తం ద్వారా మనం అట్లా చేసేటప్పుడు ఎన్నో పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానములు వస్తాయి. అన్నీ కూడా సహించుకొని మనం దేవుడి కోసము కొన్ని ఆత్మలు సంపాదించే చివరి దినాల్లో అందరి కోసం మనము ప్రార్థన చేసేదానికి ఎంతగానో ప్రార్థన జీవితము నిజంగా ఈ సమయంలో వెళ్తూ ఉంటుంది. మన సంఘంలో చేసినట్టుగా ఇంకెక్కడ నేను చూడలేము. కానీ అంత ప్రార్థనలు ఉన్నప్పుడు మనం అవన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు నీకు నాకు ఒక బాధ్యతను అప్పచెప్తున్నా. ఆ బాధ్యతలో నువ్వు నేను నిలబడి మన తల్లిదండ్రులకు చేసే బాధ్యత అయితే మీ కుటుంబాన్ని చేసే బాధ్యత దేవుడికి చేసే బాధ్యతలు మనం సక్రంగా చేసినట్టుగైతే దేవుడు మాటకు మనం లోబడిన వాళ్ళు దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలలో మనము నెరవేర్చిన వారు అవుతాము. దేవుడిని సంతోషపెట్టే జనాంగా మనం మారుతాము. దేవుడి కొద్ది మాటల్ని ఆశ్రయించి దీవించిన గాక. ఆమేన్.